పస్కా విందు ఏంటి అనగా అందరూ కూడా దాదాపు ఈ ఆదివారము లేకపోతే ఇష్టమైనప్పుడు ఏం చేస్తారు, షాపుకి వెళ్ళి ఏ గొర్రెనో మేకనో దాని మాంసమును కొంచెం తీసుకొని మటన్ వస్తారు, ఆరగిస్తారు. విందు ఏమిటి? సామాన్యమైన విందు కదా. అలాగే ఇశ్రాయేలీయులు చేసింది సామాన్యమైన విందే, కానీ అది ప్రత్యేకింపబడింది. ఎందుకు అనగా అది దేవుడు చెయ్యమని చెప్పారు కాబట్టి, దేవుడు చేసినట్లుగా చేశారు కాబట్టి, దేవుడు చెప్పినట్లుగా చేశారు కాబట్టి అది ప్రత్యేకమైంది కదా. అలాగే ఒక రొట్టెను ఎవరైనా తింటారు, కానీ ఇది ప్రభువు ఇది ప్రత్యేకమైనది అని చెప్పారు కాబట్టి ప్రత్యేకమైనది. అర్థమవుతుందండి? ఈ రొట్టె తీసుకునట, ద్రాక్షరసము త్రాగుట సంస్కారపు విందు, ఆయన శరీర రక్తములు పొందుకునుట ఇది ప్రత్యేకమైనది. మరొక మాట, పస్కా లేకపోతే వారికి విమోచన ఉన్నదా? పస్కా లేకపోతే వారు ఐగుప్తుల నుంచి బయటికి వెళ్ళగలిగేవారా? అడుగు బయట పెట్టగలిగేవారా? అనగా పస్కా లేకపోతే వారికి విమోచన లేదు. రెండవది, అరణ్యములో దేవుడు వారికి మన్నాతో దేవదూతల ఆహారముతో ఆకాశం నుంచి వారికి ఆహారం కురిపించి వారిని పోషించారు. ఎవరిని? అనగా విమోచింపబడిన ఇశ్రాయేలీయులు. విమోచింపబడిన ఇశ్రాయేలీయులు అనగా పస్కా విందు అనుభవించిన ఇశ్రాయేలీయులు. అనగా పస్కా విందు లేకపోతే వారికి విమోచన ఎలాగైతే లేదో, అలాగే పస్కా విందు లేకపోతే వారికి ఏమి లేదు, మన్నా విందు కూడా లేదు. ఈ మన్నా అనేది ఏమిటి అనగా తండ్రి ఏర్పాటు చేసిన బల్ల, తండ్రి ఏర్పాటు చేసిన విందు. ఎవరికి? ఇశ్రాయేలీయులకు మాత్రమే. అయితే సంస్కారపు విందు ఎవరికి? మనకు, రక్షించబడిన వారికి, బాప్తిస్మము పొందిన వారికి. మరి ఈ యొక్క సంస్కారపు విందు ఎవరు ఏర్పాటు చేసింది? కుమారుడైన యేసు ప్రభువు ఏర్పాటు చేసింది. అర్థమవుతుందండి? మరి తండ్రి ఏర్పాటు చేసిన విందు కొన్ని లక్షల మందికే, అయితే కుమారుడు ఏర్పాటు చేసిన ఎంతమందికి? కోటాను కోట్ల మంది, రక్షించబడిన ప్రతి ఒక్కరికి కదా. తండ్రి ఏర్పాటు చేసిన విందు మన్నాలో, అరణ్యములో ఆ మన్నాని తినిన వారు ఏమయ్యారు? చనిపోయారు అరణ్యంలో. మరి ప్రవహిస్తున్న ఈ విందు తీసుకున్న వారు ఏమవుతారు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఎన్నటికీ చనిపోడు అని ప్రభువు బల్లబుద్ధి మరి చెప్పినట్లుగా ఆయన చెబుతున్నారు. నిశ్చయం ఇది, వారి పరలోకమునకు వెళతారు. ప్రభు చెప్తున్న మాట, వారికి నాశనం ఉండదు, నరకం ఉండదు, వారికి నిత్య జీవము. ఏ విందు గొప్పది? మన్నా విందా? సంస్కారపు విందా? సంస్కారపు విందు గొప్పది. మరి ఇప్పుడు ఈ సంస్కారపు విందు లేకపోతే ఏమి లేదు? లోకము నుంచి విమోచన లేదు. అర్థమవుతుందండి? ఈ సంస్కారపు విందు లేకపోతే సిద్ధపాటు లేదు. దేనికి సిద్ధపాటు అనగా ఈ లోకము నుంచి విడుదల పొంది పరలోకమునకు వెళ్ళడానికి కావలసిన సిద్ధపాటు, రాకడలో ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు, అలాగే రేపు 7 ఏళ్ల మహిమ విందులో పాల్గొనడానికి సిద్ధపాటు. కాబట్టి ఈ సంస్కారపు విందు అనుభవించుచున్న వారులారా, మీకు మునుముందు ఏమి ఉన్నాయి అనగా విమోచన ఉన్నది, సిద్ధపాటు ఉన్నది, మహిమ విందు ఉన్నది. ఈ మూడు కూడా మనకు ఉన్నాయి. ఎవరికనగా కేవలము సంస్కారపు విందు అనుభవించే వారికే. ఇంకా పస్కా విందు ద్వారా దేవుడు
ఇశ్రాయేలీయులు ఇరువురు కూడా కలిసి ప్రయాణము చేశారు. ఇరువురు కూడా ఏకమయ్యారు. అలాగే ఈ సంస్కారము ద్వారా యేసు ప్రభువులో మనము ఏకమవుతాం. ఈ సంస్కారము ద్వారా యేసు ప్రభువును లోకమునకు చూపిస్తాం. పస్కా ద్వారా ఇశ్రాయేలీయులు దేవునిని లోకమునకు చూపించారు. అలాగే సంస్కారం ద్వారా మనము లోకమునకు యేసు ప్రభువును చూపిస్తాం. ఇంకేం చూపిస్తాం? పౌలు అంటున్నాడు, ఇక నువ్వు జీవించినది నేను కాదు గాని క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. అనగా తన శరీరం అయితే మృతమే గాని ఎవరు జీవింపచేస్తున్నారు? యేసు ప్రభువే. దేనిని బట్టి? తన యొక్క శరీర రక్తములను బట్టి. అనగా యేసు ప్రభుని యొక్క పరిపూర్ణమైన బలము మనలో నివసింపచేయచ్చు, లోకమునకు చూపించేదిగా ఉంటున్నది ఈ యొక్క సంస్కారపు విందు. మూడుగా చెప్పుకున్నాం. మూడోదిగా గొర్రెపిల్ల పెండ్లి విందు, మహిమ విందు. ఇది ఎవరు ఏర్పాటు చేసింది? ఏర్పాటు చేసింది పెళ్లి కుమారుడు. ఎవరైనా నా పెళ్లి, నా విందుకి రండి అంటారా? ఏమంటారు? వారి తల్లిదండ్రులు, బంధువులు పిలుస్తారు కదా. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధనులు. గొర్రెపిల్ల పెండ్లి విందు ఏర్పాటు చేసిన వారు ఒకరు. ఏర్పాటు చేసిన వారే ఆ పిలుపును కూడా అందిస్తున్నారు. అందుకే పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. మరి ఇంకో గొర్రెపిల్ల ఎవరు? గొర్రెపిల్ల పెళ్లి నుంచి ఎవరు కావాలి? గొర్రెపిల్లనే పెళ్లి చేసుకోవాలి. అవునా కాదా? మరి మనము గొర్రెపిల్లమే. గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్ల లోక పాపముల కొరకు. మరి మనము లోకమునకు ప్రభువును చూపించుట కొరకై వధింపబడిన గొర్రెపిల్ల. ప్రభు అన్నారు కదా, నా సిలువను కాదు కానీ మీరు కూడా సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పారు. ఆయన ఏమై ఉన్నారు? మనము కూడా అదే అయ్యున్నాం. ఆయన పరలోకమునకు వారసుడు, మనము కూడా పరలోకమునకు వారసుడు. ఆయన కుమారుడు, మనము కూడా కుమారులం. ఆయన తండ్రి కుడిపార్శ్వమున సింహాసనం వేసుకుని ఆసీనుడై ఉన్నాడు. మనము కూడా వీళ్ళేం చేస్తాము? తండ్రి పక్కనే ప్రభు సింహాసనంలోనే మనము కూడా కూర్చుంటాం. ఆయన లక్షణములే మనకు కూడా అవే లక్షణములు. ఆయన పరిశుద్ధతే మనకు కూడా అదే పరిశుద్ధత. ఆయన గొర్రెపిల్ల, మనము కూడా చెప్పాలి ఆయన పావురము, మనము కూడా పావురమే కదా. అయితే మనం గొర్రెపిల్ల, మనం వధించబడాలి. ఎందుకు అనగా లోకమునకు ప్రభువును చూపించుట కొరకు. అదే వధించబడుట. సరే, ఈ రీతిగా జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని మనము చెప్పే వారముగా ఉండాలి. సంస్కారము అందుకొనికి వచ్చిన వారులారా, ప్రభు యొక్క శరీరమును తీసుకున్నప్పుడు మీ చేతిని చూపించి ఏం చెప్పగలగాలి మీరు? ఇది నా శరీరము కాదు, ఇది నా యేసయ్య శరీరము. మీ రక్తం వస్తే ఇది నా రక్తము కాదు, ఇది యేసయ్య రక్తము అని మీరు చెప్పగలిగేలా ఉండాలి. అందుకే ఈ విందు మహిమ విందు, పరిశుద్ధాత్మ చేసే విందు. పరిశుద్ధాత్మ తండ్రి ఏర్పరిచిన విందు ఎక్కడ జరుగుతుంది? పరలోక పట్టణంలో జరుగుతుంది. ఈ మహిమ విందులో 2 రకాలు ఉన్నాయి. మహిమ విందులో 2 రకాలు. ఒకటి 7 ఏండ్ల విందు, 7 ఏండ్ల విందు. మరి ఒకటి నిత్య సహవాసపు విందు, నిత్య సహవాసపు విందు. ఈ 7 ఏండ్ల విందులో ఏం జరుగుతుంది అనగా, సంగమనకు క్రీస్తు
ఏ ఏ బహుమానములు ఏర్పాటు చేశారో, ఏ ఏ రూపములు ఏర్పాటు చేశారో అవన్నీ కూడా సంఘము పరిపూర్ణముగా ప్రభు వద్ద నుంచి పొందుకొని అనుభవించే విందు. సమస్తమును మీవి అని ప్రభు చెప్పిన ఆ మాటను ఈ 7 ఏండ్ల విందులో మనము అనుభవించే వారముగా ఉంటాం. ఇట్టి విందుకు ఎవరు అర్హులు అనగా, ఈ సంస్కారపు విందును, ప్రభు యొక్క శరీర రక్తములను ఈ లోకములోనే తీసుకునేవారు అర్హులు. అందుకున్నామా? ఏమందుకుందాం? సంస్కార విందును అందుకుందాం, మహిమ విందును అందుకుందాం, గొర్రెపిల్ల పెండ్లి విందులో మనము కూడా పాలు పొందుదాం. అంతవరకు మరి ఏర్పరచబడిన నియమిత దినమున సంస్కారపు విందును నిత్యమును కూడా మనము అందుకుంటూ ప్రభువును లోకమునకు చూపించే వరముగా ఉందాం. అటు ధన్యత భాగ్యము మనకందరికీ కూడా అనుగ్రహించి గొర్రెపిల్ల పెండ్లి విందులో కూడా పాలు పొందు భాగ్యము మనకు సమృద్ధిగా దేవుడు దయచేయను గాక. ఆమేన్. మహోన్నతుడా, గొర్రె పిల్లమైన మా తండ్రి, పస్కా పశువుగా వచ్చేసిన మా తండ్రి, మా కొరకు వధించబడిన మా దేవ, మీకే స్తోత్రములు. ప్రభా, ఈ విందు కొరకు మమ్మను సిద్ధపరిచి మాలో ఆకలిని కలిగించిన దేవా, నీకే స్తోత్రములు. ఈ ఆకలిని ఇప్పుడు తీర్చుమని వేడుకొనిచున్నాం. మీ యొక్క శరీర రక్తములతో మమ్మను పోషించమని వేడుకొనిచున్నాం. ఈ యొక్క వర్తమానమును విన్న ప్రతి వారి హృదయములను కూడా మీరు భద్రపరిచి ఫలింపచేయమని ఈ మా ప్రార్థన ఆలకించమని గొర్రెపిల్లగా పస్కా పశువుగా వధింపబడిన యేసు నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.